చేస్తున్న మేలును బట్టి అతనికి లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. నా కుటుంబానికి చేసిన మేలులు ఉపకారాలు గొప్పవండి. అందులో మొదటిగా పోయిన సంవత్సరం 2014 డిసెంబర్ 25వ తారీఖున మా కుమార్తెను సింగపూర్ నుంచి ఇక్కడికి దేవుడు తీసుకొచ్చి మనందరితో కలిపి దేవుణ్ణి ఆరాధించడానికి సహాయం చేశాడండి. దాన్ని బట్టి దేవుడికి వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగనే రెండవదిగా ఈ సాక్ష్యం చెప్పడానికి ఈ అవకాశం కల్పించిన మన దేవాది దేవుడికి వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగనే ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన సంఘ కాపరి గారైనటువంటి రాజకుమారి గారు కూడా నా ఉదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మన సంఘ 50 మంది భక్తులకు అలాగనే పెద్దలకు నా యొక్క ఉదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. క్షమించాలి, ముందుగా సాక్ష్యం చెప్పాను, అందువల్ల అందరూ నన్ను తప్పుగా భావించొద్దు. అన్నిటికీ ముఖ్యంగా దేవుడికి వందనాలు చెప్పాను కాబట్టి కొద్దిగా మనసాక్షిగానే ఉంది. అది కాకపోయినా అందరికీ వందనాలు తెలియజేయాలి కాబట్టి మళ్ళీ క్షమించమని అడుగుతున్నాను. అలాగే మొదటి సాక్ష్యం ఏంటంటే, నా కుమార్తెను 2014 డిసెంబర్ 25వ తారీఖున మనందరి మధ్యకు దేవుడు తీసుకొని వచ్చి మనందరితో కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి స్తుతించడానికి ఇచ్చిన ఘనతను బట్టి ధన్యతను బట్టి మరొక్కసారి మొదటి సాక్ష్యం కాబట్టి ధన్యవాదాలు దేవుడికి తెలియజేస్తున్నానండి. రెండవదిగా 2015వ సంవత్సరం ఏప్రిల్ నెలలో నా కుమారుడు రాజేష్ ఎంఎస్సి మైక్రోబయాలజీ మాస్టర్ ఆఫ్ డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడానికి దేవుడు మా కుటుంబం పట్ల కృప చూపించాడండి. దాన్ని బట్టి వందనాలు. మూడవదిగా మే నెల అంటే ఏప్రిల్ నెల 23వ తారీఖునే నా కుమారుడికి విశాఖపట్నంలోని సృష్టి బేబీ కేర్ సెంటర్లో ఎంబ్రాలజిస్ట్గా దేవుడు ఉద్యోగం ఇచ్చాడండి, చిన్న ఉద్యోగం. దాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నానండి. ఇకపోతే 4వ సాక్ష్యం ఏంటంటే, మీ అందరికీ ఆల్రెడీ నేను సాక్ష్యాన్ని పంచుకున్నాను. 4వదిగా నాకు ఆగస్టు నెలలో ఈ చెస్ట్లో చిన్న కాయలాగా బయటకు వచ్చిందండి. అది నేను చాలా భయపడ్డాను, క్యాన్సర్ ఏమో అని అనుకొని మీకు సాక్ష్యం కూడా చెప్పాను. అది కాకుండా దేవుడు చిన్న ఆపరేషన్ తోటి దాన్ని తీసివేశారండి. అది 4వ సాక్ష్యం. దాన్ని బట్టి దేవుడికి వందనాలు. ఇకపోతే 5వ సాక్ష్యం ఏంటంటే, 5వ ఉపకారం దేవుడు నాకు చేసింది. నా కుమార్తెను 2015 ఈ సంవత్సరమే డిసెంబర్ 25న మరలా మనందరి మధ్యకి తీసుకొని వచ్చి మనందరితో కలిసి స్తుతించడానికి అవకాశం ఇచ్చారు. అలాగనే 6వదిగా సింగపూర్లో నా కుమార్తె ఎంఎస్సి నర్సింగ్ చదవడానికి దాన్ని ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడానికి కూడా దానికి సహాయం చేశాడు దేవుడు. దాన్ని బట్టి దేవుడికి వందనాలండి. మాస్టర్ ఆఫ్ నర్సింగ్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు దేవుడికి వెళ్ళలేని స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. అలాగనే దాంతో అంటే మాస్టర్ ఆఫ్ డిగ్రీ సంపాదించడమే కాకుండా సింగపూర్లో ఈ సంవత్సరం మరలా ప్లేస్మెంట్ ఇచ్చారండి. దాన్ని బట్టి ఎక్కువగా దేవుడి స్తుతిస్తున్నానండి, వందనాలు చెల్లిస్తున్నాను. చివరిగా సంపూర్ణమైన సాక్ష్యం అండి. 7వదిగా నాకు అనుకోలేదండి, విశాఖపట్నంలో చిన్న ముసలివాడలోని దేవుడు చిన్న ప్లాట్ కొనుక్కోవడానికి సహాయం చేశాడండి. దాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ 7 సాక్ష్యాలు 2014 డిసెంబర్ నుంచి ఈ డిసెంబర్ వరకు దేవుడు మా కుటుంబం పట్ల సాక్ష్యంగా నన్ను ఇక్కడ నిలబెట్టినందుకు దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సంఘస్థులందరూ మా కుటుంబం గురించి
నిత్యము మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ఇంకనో జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నానండి. అలాగే ఈ అవకాశం ఇచ్చినట్టే మన సంఘ కాపరి గారు రాజకుమార్ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సాక్ష్యాన్ని నేను మన దిగంత డేవిడ్ అయ్య గారి సమక్షంలో చెప్పాలనుకున్నాను, కానీ చెప్పడానికి నాకు దేవుడు అవకాశం ఇచ్చలేదు. దాని గురించి చింతిస్తూ లాస్ట్లో ఈ దుఃఖం ఆపుకోలేక మీ అందరి మధ్యన దుఃఖిస్తూ చివరి సాక్ష్యం ముగిస్తున్నానండి. అందరికీ వందనాలు, దేవుడికి స్తుతి స్తోత్రాలు.